కల్కీస్ కిచెన్ తెలుగుకి సబ్స్క్రైబ్ చేయండి. న్యూ రెసిపీస్ నోటిఫికేషన్ కోసం బెల్ బటన్ని నొక్కండి. అట్లాగే ఎట్లా ఉందో రెసిపీ ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు రెసిపీ కుక్కర్లో చాలా ఈజీగా, త్వరగా, టేస్టీగా తయారయ్యే మిక్స్డ్ వెజిటేబుల్ పులావ్ తయారు చేసి చూపిస్తున్నాను. దీనికి సైడ్ డిష్గా బూందీ రైతాను కూడా చేశాను. సమ్మర్ కదా, ఈ రెండింటి కాంబినేషన్తో తింటే వేడి చేయదు. తయారు చేసే విధానం చూద్దాం. మీడియం ఫ్లేమ్లో కుక్కర్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ ఆయిల్ కానీ వేయండి. లవం మొగ్గ, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్, బే లీఫ్, సోంపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, యాలుక, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి వేయించండి. క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, పచ్చి బఠానీలను వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి. పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా గరం మసాలా, కారం, సాల్ట్, కొద్దిగా పసుపు వేసి అన్నీ మిక్స్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అట్లాగే నచ్చినట్లయితే తెలుసున్న వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు. వెజిటబుల్స్ బాగా మగ్గినవి. ఇప్పుడు 1 గ్లాసు బాస్మతి రైస్కి 2 గ్లాసుల వాటర్ వేసి బాగా మరగనివ్వండి. అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి అంతా ఒకసారి మిక్స్ చేసి ఉప్పు సరిపోయిందో లేదో రుచి చూసుకుని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. కొంచెం చల్లారిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. కుక్కర్లో చేసినప్పటికీ పొడి పొడిగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చివరిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాను కూడా వేయండి. అంతేనండి, చాలా సింపుల్గా ఎంతో రుచికరమైన మిక్స్డ్ వెజిటేబుల్ పులావ్ రెడీ. ఏదైనా మసాలా కర్రీ లేదా రైతాతో తింటే చాలా బాగుంటుంది. సమ్మర్లో ఎండవేడికి తట్టుకోవాలంటే నోటికి రుచిగా ఉండే రైతాని చేసుకొని సైడ్ డిష్గా కానీ వట్టిగా కానీ తింటే చాలా బాగుంటుంది. దీన్ని తయారు చేయడం కూడా చాలా ఈజీ. 1 కప్పు ఫ్రెష్ కర్డ్ తీసుకుని దాంట్లో 3 కప్పుల వాటర్ వేసి బాగా కలపండి. మిక్సింగ్ బౌల్లో గోరువెచ్చని నీళ్లు వేసి బూందీని 5 నిమిషాలు నానబెట్టండి. చాట్ మసాలా, సాల్ట్, కారం, ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు ఇవన్నీ కూడా 1/2 స్పూను చొప్పున వేసి బాగా మిక్స్ చేయండి. కొద్దిగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేయండి. 1/2 కప్పు బూందీని 5 నిమిషాలు గోరువెచ్చని నీటిలో నానబెట్టి దాన్ని వాటర్ లేకుండా చేతితో పిండి ఈ కలిపిన మిక్చర్లో వేసేయండి. ఇవన్నీ మరొక్కసారి బాగా మిక్స్ చేయండి. ఇది చాలా టేస్టీగా కూల్గా ఉంటుంది. ఈ రెండిటి కాంబినేషన్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.